శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 206వ అధ్యాయం చెప్పుకుంటాం. ఇందులో కూడా 20 శ్లోకాలని నిన్నటి ప్రవచనంలో చెప్పుకున్నాం. దీంట్లో చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, స్వయంవరం నుంచి కృష్ణార్జునులు ద్రౌపదిని తీసుకుని తమ నివాస స్థానానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యథావిధిగా కుంతీదేవి వచ్చిన ద్రౌపదిని చూడకుండా తెచ్చిన భిక్షని అందరూ కలిసి పంచుకోండి నాయన అని చెప్పింది. ఆ ఆడిన మాట సత్యమయ్యేట్టుగా, అలాగే ద్రౌపదికి అపనింద రాకుండా, అలాగే ధర్మహాని జరగకుండా ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నని ధర్మరాజుని అడిగింది కుంతీదేవి. ఆ తల్లి చెప్పినటువంటి మాటని, అలాగే వ్యాస భగవానుని యొక్క వచనాలని స్మరించి 5గురు వివాహం చేసుకునే విధంగా సమాధానం చెప్పడం జరిగింది. సోదరుల యొక్క మనోభావాలను కూడా గమనించి వ్యాస భగవానుని యొక్క ఆజ్ఞని శిరసా వహించి ధర్మరాజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రవచనంలో బలరామకృష్ణులిద్దరూ కూడా వీరు ఉన్నటువంటి నివాస స్థానానికి వచ్చి కుశల ప్రశ్నలు వేసి వారిని ఆశీర్వదించి మళ్ళీ తిరిగి వాళ్ళ నగరానికి వెళ్ళటం అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో చెప్పడం జరుగుతున్నది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 20వ శ్లోకంలో ధర్మరాజు అన్నటువంటి వచనాలకి సంతోషించి పాండవులందరూ కూడా హాయిగా మనసులో ద్రౌపదిని మనసులో నిలుపుకొని సుఖంగా ఉన్నారు. భ్రాతుర్వచస్తత్ప్రసమీక్ష్య సర్వే జ్యేష్ఠస్య పాండోస్తనయాస్తదీతదానీం తమేవార్ధం ధ్యాయమానా మనోభిః సర్వే చ తే తస్తురదీన సత్వాః. భ్రాతుః వచః, సోదరుని యొక్క వచనాల్ని సమీక్ష విన్నటువంటి సోదరులు నలుగురు కూడా సర్వే జ్యేష్ఠస్య పాండు కుమారుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు యొక్క వచనాలను విన్నటువంటి సోదరులు నలుగురు కూడా తమేవార్ధం ధ్యాయమానా మనోభిః, వారి యొక్క మనసులన్నీ కూడా ఆ ద్రౌపది యందే నిలిపి సర్వేచ తస్తుః తే అదీన సత్వాః, చక్కటి తేజోమూర్తులై ఆనందాన్ని పంచుకుంటూ హాయిగా ఉన్నారు ఆ సోదరులు. అదే సమయంలో స్వయంవరానికి వచ్చినటువంటి వృష్ణి వంశంలో శ్రేష్ఠులైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో పాటుగా ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. వృష్ణి ప్రవీరస్తు కురు ప్రవీరాన్ ఆశంసమానః సహ రౌహిణేయః జగామతాం భార్గవ కర్మశాలాం యత్రాసతే తే పురుష ప్రవీరాః. వృష్ణి ప్రవీరస్తు, వృష్ణివంశంలో శ్రేష్ఠులైనటువంటి ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా గురువంశంలో శ్రేష్ఠులైనటువంటి ఈ పాండు కుమారుల దగ్గరికి వచ్చారు. ఆశంసమానః సహ రౌహిణీయః. రౌహిణీయ అంటే రోహిణీదేవి యొక్క కుమారుడైనటువంటి బలరాముడితో పాటుగా వృష్ణివంశ ప్రవీరుడైనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జగామతాం భార్గవ కర్మశాల. భార్గవ కర్మశాల అంటే ఈ పాండవులు నివసించినటువంటి కుమ్మరివారి ఇల్లు. ఆ కుమ్మరివారి ఇంటికి పాండవుల్ని చూడటం కోసం జగామ వెళ్ళాను. బలరామకృష్ణ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎత్ర ఆసతే, ఎక్కడైతే నివసిస్తున్నారు ఎవరు, తే పురుష ప్రవీరాహ, ఆ పురుష సింహాలు, ఆ శ్రేష్టమైనటువంటి పురుషులు
పాండుపుత్రులు 5 ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళారు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. తత్రోపవిష్టం పృథు దీర్ఘబాహుం దదర్శ కృష్ణ సహ రౌహిణేయ. తత్ర ఉపవిష్టం, అక్కడ ఆసీనుడై కూర్చుని ఉన్నటువంటి పృథు దీర్ఘబాహు, దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి పృథువీరుడైనటువంటి పృథ అంటే కుంతీదేవి కుమారుడైనటువంటి ఆ పెద్దవాడైన యుధిష్ఠిరుణ్ణి దదర్శ కృష్ణ, కృష్ణుడు చూడటం జరిగింది. ఎవరితో పాటు? సహ రౌహిణేయ, రోహిణీ కుమారుడైనటువంటి బలరాముడితో పాటుగా వెళ్ళిన శ్రీకృష్ణ పరమాత్ముడు చూడటం జరిగింది ధర్మరాజాదుని. అక్కడ ధర్మరాజుకి ఇక్కడ ఇంకో పదం వాడారు, అజాత శత్రుం పరివార్య తాంశ్చ్యుపోపవిష్టాం జ్వలన ప్రకాశాన్. అగ్ని సమానంగా ప్రకాశిస్తున్నటువంటి చక్కటి తేజస్సుతో సోదరులతో పాటుగా కూర్చుని ఉన్నటువంటి, పరివారంతో పాటు కూర్చుని ఉన్నటువంటి అజాత శత్రువైనటువంటి ఈ పృథుకుమారుడైనటువంటి ధర్మరాజును చూడటం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు. అజాత శత్రువు అంటే పుట్టుకతోనే శత్రువుని జయించినటువంటి వాడు. పెరిగిన తర్వాత శత్రువులు కూడా కాదు, పుట్టుకతోనే అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాన్ని కూడా జయించినటువంటి వాడు అజాతశత్రు. అట్లాంటి ధర్మరాజుని చూశాడు. అక్కడికి వెళ్ళి వెంటనే తతోబ్రవీత్ వాసుదేవోభిగమ్యం కుంతీసుతం ధర్మభృతాం వరిష్టం కృష్ణో అహమస్మీతి నిపీడ్య పాదౌ యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః. అజమీఢుని యొక్క వంశంలో పుట్టినటువంటి ధర్మరాజు యొక్క పాదాలని పట్టుకుని నమస్కారం చేశాట శ్రీకృష్ణ పరమాత్మ. తతోబ్రవీత్ వాసుదేవో అభిగమ్య. వాసుదేవుడు, వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుడు అభిగమ్య ముందుకు వెళ్ళి కుంతీ సుతం, కుంతీ కుమారుడైనటువంటి వాడు ధర్మభృతాం వరిష్టం, ధర్మాన్ని ఆచరించడంలో గొప్పవాడైనటువంటి వాడు. వరిష్ఠుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, ముందు ఉండేటువంటి వాడైనటువంటి గొప్పవాడైనటువంటి ధర్మరాజుని యుధిష్ఠిరుణ్ణి కృష్ణో అహమస్మీతి, అహం కృష్ణ ఇది, నేను కృష్ణుని మహానుభావ అని పేరు చెప్పుకుని పాదౌ నిపీడ్య, ధర్మరాజు యొక్క పాదాలని పట్టుకున్నట్ట. నిపీడ్య అంటే పాదాలని ఒత్తటం, పాదాల చేతితో గట్టిగా ఒత్తటాన్ని నిపీడ్య అంటారు. అంటే ధర్మరాజు యొక్క పాదాల మీద పడి అహం కృష్ణ అభివాదయే, అహంభో అభివాదయే అని చెప్పి, నేను కృష్ణుని మహానుభావ అని చెప్పి పేరు చెప్పుకుని మరి ఎప్పుడో చూశారు చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ కలవటం. అసలైతే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడే కలవటం పాండవులు. కృష్ణోహమస్మీతి నిపీడ్య పాదౌ యుధిష్ఠిరస్య అజమీఢస్య రాజ్ఞః. రాజైనటువంటి అజమీఢుని యొక్క వంశంలో పుట్టినటువంటి ఆ ధర్మరాజు యొక్క పాదాల మీద పడి శ్రీకృష్ణ పరమాత్ముడు పేరు చెప్పుకుని నమస్కరిస్తున్నాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యొక్క పాదాలు పట్టుకున్నటువంటి ఇటువంటి సంఘటనలు మనకి 3-4 కనిపిస్తాయి. కృష్ణ పరమాత్ముడి కంటే వయసులో పెద్దవాడు ధర్మరాజు. ఆ వయసులో ఇచ్చినటువంటి పెద్దరికం కాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టం ధర్మరాజు అంటే. ఎందుకంటే ధర్మాన్నే ఆచరిస్తాడు కాబట్టి. యతో ధర్మ తతః కృష్ణ, అంతే. యతః కృష్ణ తతో జయ. ధర్మం ఎక్కడ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే జయం అక్కడ ఉంటుంది, అంతే. కాబట్టి అట్లాంటి ధర్మరాజు అంటే శ్రీకృష్ణుడికి అమితమైనటువంటి ప్రేమ, అంత భక్తి. పెద్దవాడనే వయసులో పెద్దరికమే కాకుండా ధర్మరాజు ధర్మాన్ని వీడడు, అందుకు ఇష్టపడతాడు. నమస్కారం చేయటం జరిగింది. తథైవ, ఆ తర్వాత ధర్మరాజుకి నమస్కారం చేసిన తర్వాత తథైవ తస్యాప్యనురౌహిణేయస్తౌ చాపి హృష్టాః కురవోభ్యనందన. ఈయన తర్వాత రౌహిణీయ, రోహిణీ కుమారుడైనటువంటి బలరాముడు కూడా నమస్కారం చేశాడు. తౌ చాపి, వాళ్ళిద్దరు కూడా నమస్కారం చేసి హృష్టాః, పరమ సంతుష్టులయ్యారు. చాలా రోజుల తర్వాత పాండవులు చూశాను, కాకపోతే వాళ్ళు బ్రాహ్మణ వేషాలలోనే ఉన్నారు, ఇంకా అసలు వేషాల్లోకి రాల. కురవో అభ్యనందన, కురువంశ శ్రేష్ఠుడైనటువంటి ఆ ధర్మరాజుని అభినందించి పితృష్వసుశ్చాపి యదుప్రవీరౌ అగృహ్ణతాం భారత ముఖ్య పాదౌ. తర్వాత పితృష్వసాసు,
పితృశ్వస అనే పదానికి అర్థం మేనత్త. మేనత్త అయినటువంటి కుంతీదేవి పాదాలు కూడా యదుప్రవీరౌ, ఇక్కడ రా అనే అక్షరం తర్వాత ఇక్కడ వా అనే అక్షరం కలిసిపోతుంది. యదుప్రవీరౌ అని ద్వివచనం. అంటే యదువంశంలో శ్రేష్ఠులైనటువంటి ఈ కృష్ణ బలరామకృష్ణులిద్దరు కూడా మేనత్ అయినటువంటి కుంతీదేవి కూడా నమస్కారం చేసి అగృహ్ణతాం భారత ముఖ్యపాడు, భారత వంశంలో ముఖ్యులైనటువంటి పాండవుల తల్లి అయినటువంటి ఆ కుంతీదేవి యొక్క పాదములని స్మరించి నమస్కారం చేశారు పెద్దావిడికి కూడా. అజాత శత్రుశ్చ కురు ప్రవీర పప్రచ్ఛ కృష్ణం కుశలం విలోక్య కథం వయం వాసుదేవత్వయేహ గూఢా వసంతో విదితాశ్చ సర్వే. ఆశ్చర్యపోయాడు ఒక్కసారి కాస్త అజాతశత్రువు ధర్మరాజు. కురుప్రవీర అజాతశత్రు కృష్ణం పప్రచ్ఛ. ఇక్కడ మొదటి పాదంలో ఇచ్చినటువంటి కురుప్రవీర అనేది కురువంశ శ్రేష్ఠుడైనటువంటి వాడు ప్రథమా విభక్తిలో ఉంది, విసర్గలు ఉన్నాయి కాబట్టి. అలాగే అజాతశత్రువు అయినటువంటి వాడు ధర్మరాజు. అట్లాంటి ధర్మరాజు కృష్ణం, శ్రీకృష్ణ పరమాత్ముని ద్వితీయ విభక్తిలో ఉంది. కృష్ణం కుశలం పప్రచ్ఛ, కృష్ణం విలోక్య, కృష్ణుణ్ణి విలోక్య చూసి శ్రీకృష్ణ పరమాత్ముని చక్కగా ఆలకించి కుశలం పప్రచ్ఛ, కుశలం అడిగాట. కృష్ణ కుశలంగా ఉన్నావా? మామయ్య వసుదేవుడు కుశలంగా ఉన్నాడా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు ముందు బలరాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముని. కానీ ఒక ఆశ్చర్యం కలిగింది అక్కడ. ధర్మరాజుకి ఆశ్చర్యాన్ని పంచుకుంటున్నాడు. ఏమయ్యా, మేమింత రహస్యంగా జీవిస్తున్నాం కదా, మారు వేషాల్లో జీవిస్తున్నాం కదా, అసలు లక్క ఇంట్లో దగ్ధమైపోయామని అందరూ అనుకుంటున్నారు, మేము ఇంకా జీవించి లేమని అనుకుంటున్నారు. అట్లాంటి మమ్మల్ని నువ్వెలా గుర్తుపెట్టావు, ఇంతవరకు ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతున్నాడు కృష్ణ పరమాత్ముని. అన్నీ తెలిసినటువంటి కృష్ణ పరమాత్ముని అమాయకంగా అడిగాడు బలరాము, ఈ మహానుభావుడే ధర్మరాజు. కథం వయం వాసుదేవత్వయేహ గూఢా వసంత, గూఢౌ వసంత. గూఢం అనే పదానికి అర్థం రహస్యం. ప్రచ్ఛన్నంగా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వసంత నివసిస్తున్నటువంటి మమ్మల్ని కథం విదితాస్తే సర్వే, మమ్మల్ని అందరినీ నువ్వు ఎలా గుర్తుపట్టి ఓ వాసుదేవ, ఇంత రహస్యంగా జీవిస్తున్నాం ఎవ్వరికి తెలియట్లేదు కదా అనుకున్నటువంటి మాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, మమ్మల్ని నువ్వు ఎలా గుర్తుపట్టావు అని చెప్పి అడుగుతున్నాడు ధర్మరాజు. తమబ్రవీత్ వాసుదేవ ప్రసహ్య, వాసుదేవుడు కాస్త అలా పలికినటువంటి ధర్మరాజు మాటలకి ప్రసహ్య కాదు ప్రహస్య, హసనం చేయటంలోనే కాస్త నవ్వటం, ఇంకాస్త అదేంటే నాకు తెలియకుండా ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి, పరమాత్ముడికి తెలియకుండా ఏముంటుంది చెప్పండి. గూఢోప్యగ్నిర్జ్ఞాయత ఏవ రాజన్, హే రాజన్, ఓ మహారాజా ధర్మరాజా, అగ్నిని ఎంత దాచినా కూడా కనిపించకుండా ఉంటుంది. అగ్ని యొక్క తేజస్సు బహిర్గతం అవుతూనే ఉంటుంది. గూఢో అపి అగ్ని, నువ్వు సంచిలో పెట్టి అగ్ని కనిపిస్తూనే ఉంటుంది. దాని యొక్క ప్రకాశము, పొగ, కాంతి, తేజస్సు, దాని తేజస్సు దాందే. అగ్నిని రహస్యంగా ఉంచాం కదా అనుకుంటే సరిపోతుందా? దాని మీద ఎంత పొట్టు వేసినా, ఎంత రంభ పొట్టు వేసినా కూడా దాంట్లోంచి పొగ ద్వారా దీంట్లో అగ్ని ఉందని తెలిసిపోతూనే ఉంటుంది. నువ్వెంత మారువేషంతో ఉన్నా, ఎంత ప్రచ్ఛన్నంగా ఉన్నా ఆ తేజస్సే, అగ్ని లాంటి తేజస్సు, ధర్మం అనేటువంటి అగ్ని తేజస్సు అది. గూఢోప్యగ్నిర్జ్ఞాయత ఏవ రాజన్, కాబట్టి నీ రహస్యంగా ఉన్నా కూడా అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి నీ తేజస్సు జ్ఞాయత ఏవ, తెలుసుకోబడుతుందయ్యా, అలా తెలుసుకోబడుతుంది. తం విక్రమం పాండవేయాన్ అతీత్య ఓ అన్య కర్త విద్యతే మానుషేషు. ఇలాంటి విక్రమం, స్వయంవరంలో మీరు చూపించినటువంటి ఆ విక్రమ పరాక్రమాలు పాండవేయాన్ అతీత్య, పాండవులు కాకుండా ఇతర రాజులు ఎవరు చూపిస్తారు? ఇటువంటి ప్రదర్శన ఎవరు చేస్తారు? ఇంత పరాక్రమం ఎవరు చూపించగలరు? కో అన్యః కః కర్త విద్యతే, మానవులలో ఇట్లాంటి పరాక్రమం ప్రదర్శించేవాడు ఎవరున్నాడు ఇంక పాండవులు తప్ప. తం విక్రమం పాండవేయాన్ అతీత్య కో అన్యః కర్త విద్యతే మానుషేషు, మానవులలో పాండవులు తప్ప ఇంకా పరాక్రమం ఎవరు ప్రదర్శించగలరయ్యా?
సులభంగానే తెలుసుకోవచ్చు కదా ఇట్లాంటి విషయాలని అన్నాడు. అలాగే దిష్ట్యా సర్వే, దిష్ట్యా అంటే అదృష్టవశాత్తు అని అర్థం. మా అదృష్టవశాత్తు దిష్ట్యా సర్వే పావకాద్ విప్రముక్త. పావక అనే పదానికి అర్థం అగ్ని. మీరందరూ ఆ అగ్ని ప్రమాదం నుండి, లక్క ఇంట్లో దగ్ధమైపోయారనుకున్నటువంటి ఆ అగ్ని ప్రమాదం నుండి అదృష్టం కొద్దీ మీరందరూ బయటపడ్డారు. దిష్ట్యా సర్వే పావకాత్ విప్రముక్త, ప్రముక్త విడిపించబడ్డారు, బయటపడ్డారు. యూయం ఘోరాత్ పాండవా శత్రుసాహ. శత్రువులు చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ ప్రయత్నం నుంచి మీరందరూ కూడా ఆ అగ్నిచేత భస్మమైనటువంటి లాక్షాగ్రహం నుండి, అగ్నిగ్రహం నుండి అదృష్టం కొద్దీ మీరందరూ బయటపడ్డారయ్యా. దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్రః సహామాత్యో న సకామో అభవిష్యత్. మన అదృష్టం కొద్దీ ఆ పాపాత్ముడైనటువంటి ధృతరాష్ట్ర పుత్రుని యొక్క కోరిక నెరవేరలేదు. కామః అన్నాడు అక్కడ. కామం అంటే కోరిక. ఎవరి కోరిక? ధృతరాష్ట్రస్య పుత్రః. ఇక్కడ ఎంత అద్భుతంగా వ్యాసుల వారు ప్రయోగిస్తారో. ఎందుకు? సహజంగానే అక్కడ దుర్యోధను యొక్క సోదరులు అనొచ్చు కదా, దుర్యోధనుడు దుర్యోధనాదులు అనొచ్చుగా. కాదు, అట్లా అన్నారు. చక్కటి ప్రయోగం. పాపాత్ముడైనటువంటి వాడు దుర్యోధనుడు ఒకటే కాదు, పాపో ధృతరాష్ట్రస్య పుత్ర అంటే తండ్రిని కూడా యాడ్ చేయటం అనమాట. వ్యాసుని యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ రచనా వైశిష్ట్యం. అంటే కుమారుడు ఒకటే కాదు, తండ్రితో పాటుగా వీళ్ళందరూ పాపాత్ములు. దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్ర. మంచి విశేషణం వాడినట్టుగా వాడుతుంటారు అట్లా. ఆ ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడితో పాటుగా సహామాత్య అన్నారు. దుర్యోధనుడు ఒక అమాత్యుణ్ణి నియమించాడు, పురోచనుడు. ఆ పురోచనుతో పాటుగా న సకామం, వాడి యొక్క ఇష్టం అనేటువంటిది, వాడు ఏం చేద్దాం అనుకున్నాడు, ఆ కామం అనేటువంటిది నా అభవిష్యత్, అది మాత్రం జరగలేదయ్యా. అది మన అదృష్టం. మీరందరూ హాయిగా సుఖంగా ఉన్నారు, చాలా సంతోషం. భద్రం ఓ అస్తు. భద్రం అంటే మీకు శుభమగుగాక, మంగళమగుగాక. భద్రం ఓ అస్తు నిహితం యద్గుహాయాం. మీరు ఆ గుహలోంచి బయటికి రావడం అనేటువంటిది చాలా శుభకరమైనటువంటి విషయం. కాబట్టి ఇక మీరు తిరుగు లేకుండా హాయిగా వర్ధిల్లండి నాయన అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడికి తిరిగి వెళ్తున్నాడు. వివర్ధధ్వం జ్వలన ఇవైధమాన. జ్వలన అంటే అగ్నిదేవుడు ఎలా ప్రకాశిస్తూ వర్ధిల్లుతూ ఉంటాడో, ప్రవర్ధిల్లుతూ ఉంటాడో, అలా మీరు జ్వలన ఇవ ఏధమానా. ఏధమాన అంటే వర్ధిల్లండి నాయన, మీరందరూ కూడా దినదినాభివృద్ధి చెందండి. పావకుడు ఎలా అయితే తన తేజస్సుతో అలా వర్ధిల్లుతూ ఉంటాడో, ఆజ్యం పోస్తే అగ్నిలో, ఆ యజ్ఞంలో ఆజ్యం పోస్తే ఎలా ప్రవర్ధిల్లుతూ ఉంటాడో, అట్లాంటి అగ్నివుల వంటి తేజస్సుతో మీరు దినదినాభివృద్ధి చెందుతూ ఉండండి, మీకు శుభం కలుగుతుంది నాయన. మావో విద్యు పార్థివా కేచిదేవా యాస్యావహే శిబిరాయేవ తావత్. యాస్యావహే శిబిరాయేవ తావత్. కాబట్టి ఇక మేము మా శిబిరాలకు వెళ్తాము అని పార్థివాహ కేచిదేవ మావో విద్యు. మీరు ఈ విధంగా ఉన్నారు, ఈ మారువేషాలతో ఉన్నారనేటువంటి విషయం కేచిత్ పార్థివా ఏవ, ఏ ఒక్క రాజుకి కూడా తెలియదు. మీరు బ్రాహ్మణ వేషాల్లో మారు వేషాల్లో తిరిగారు, లక్క ఇంటి నుంచి బయటపడ్డారనేటువంటి విషయం ఏ రాజుకి కూడా తెలియలేదయ్యా. మావో విద్యు. విద్యు అంటే తెలుసుకోవాలి, మా అంటే తెలియదు అని వ్యతిరేకార్థం వస్తుంది. కాబట్టి యాస్యావహే, మేమిద్దరం ఇక బయలుదేరతాం నాయన మా శిబిరాలకు. యాస్యావహే శిబిరాయేవ తావత్. రాజులు అక్కడ మీ గురించి తెలియకుండానే వెళ్ళిపోయారు స్వయంవరంలో. మేము కూడా ఇక ఇక్కడి నుంచి మా యొక్క నివాసానికి వెళ్తాను నాయన, అనుజ్ఞ ఇవ్వండి అని. సో అనుజ్ఞాత పాండవేనా వ్యయశ్రీ. పాండవేన వ్యయశ్రీ ప్రాయాత్ శీఘ్రం బలదేవేన సార్థం. బలదేవేన సార్థం, బలదేవునితో పాటుగా శీఘ్రం ప్రాయాత్. ఇక ఎక్కువసేపు ఉండటం ఇక్కడ మంచిది కాదు అనుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాయాత్ తన యొక్క నివాసానికి వెళ్ళిపోయాడు. పాండవుల యొక్క అనుమతి తీసుకుని, ధర్మరాజు యొక్క అనుమతి, కుంతీదేవి యొక్క అనుజ్ఞ తీసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటుగా వెనుతిరిగి వెళ్ళాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి షడధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. 206వ అధ్యాయం
9140 శ్లోకాలు పూర్తి చేసుకోవడం జరిగింది నేటి ప్రవచనంతో. తర్వాత అధ్యాయంలో ఈ ద్రౌపదిని వివాహం చేసుకున్నటువంటి వీళ్ళు ఎవరు, అసలు ఈ బ్రాహ్మణులు ఎవరు అనేటువంటిది వెనకాల రహస్యంగా ద్రౌపదికి అన్నయ్య అయినటువంటి ఈ దుష్టజమ్నుడు జాగ్రత్తగా కనిపెట్టి ఉండటం అనేటువంటి వచ్చే అధ్యాయంలో ఎలా కనిపెట్టాడు, వీళ్ళు ఎవరు అనేటువంటిది ఎలా కనుక్కుంటున్నాడు అనేది ఒక 18 శ్లోకాలలో 207వ అధ్యాయంలో వచ్చే ప్రవచనంలో చెప్తున్నాను. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.